శివగాడు అనే కథ నుంచి శివన్న అనే కథ వరకే మీకు తెలుసు. అసలు కథ ఇప్పుడు మొదలవబోతుంది. ఊర్లో ఒక చిన్న రౌడీ సిటర్ గా మొదలైన కథ ఇది. అలాంటి మనిషి ఒక అమ్మాయిని ప్రేమిస్తే ఎలాంటి మార్పులు జరిగాయనేది మీరు చూశారు. ఆ అమ్మాయి సంతోషం కోసం ఆ అమ్మాయికే దూరంగా వెళ్లిన వ్యక్తి శివన్న మరణాన్ని సైతం జయించాడు. ఒకవైపు శివన్న అయితే మరోవైపు విష్ణు. గొడవలకి ఊరికి దూరంగా పారిపోయినా సరే విధి తనను వెంటాడుతూ వచ్చింది. అమ్ము విష్ణు ప్రాణంగా ప్రేమించిన ఒక అమ్మాయి. విష్ణు తన జీవితంలో ఎప్పటికీ ఊహించని సంఘటన ఒకటి జరిగింది. ఒకవైపు ఎవరైతే శివన్నని చంపాలని చూశారో మరోవైపు తన ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి వాళ్ళ నాన్న ఇద్దరు ఒక్కరే అని తెలిసింది. ఈ విషయం విష్ణుకు తెలిసే లోపే పగతో రగులుతున్న శివన్న కోపానికి అమ్ము బలైపోయింది. తను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని తన సొంత అన్నే చంపాడని తెలిసి విష్ణు తట్టుకోలేకపోయాడు. కానీ ఎవ్వరికి తెలియని నిజమేంటంటే అమ్ము విష్ణు ప్రేమించిన అమ్మాయిని శివన్నకి తెలియదు. ఒకవైపు విష్ణు శివన్న మీద కోపంతో రగిలిపోతూ ఉన్నాడు. మరోవైపు అమ్ము తండ్రి అయిన భూపతిని కూడా చంపాలని శివన్న. ఆ రోజు రానే వచ్చింది. విష్ణు అమ్ము వాళ్ళ నాన్న అయిన భూపతిని కాపాడాలని శివన్న ఒంట్లో కత్తి దింపాడు. కానీ భూపతి చేసిన అన్యాయం గురించి తెలిసాక ఆ రోజు విష్ణు నోట్లోంచి మాట కూడా రాలేదు. శివన్న ఒంట్లో కత్తి దిగడం చూసిన భూపతి ఇద్దరిని అక్కడే చంపాలని డిసైడ్ అయ్యాడు. తన ప్రాణానికి ప్రాణమైన తమ్ముడి మీద చెయ్యి పడ్డాక శివన్న కోపాన్ని ఎవ్వరూ ఆపలేకపోయారు. ఆ రోజుతో భూపతి కథ ముగిసింది. కానీ విష్ణు శివన్నని క్షమించలేదు. ఈ కథ ఎక్కడితో ఆగలేదు. సొంత చెల్లిని తండ్రిని చంపారనే కోపంతో విదేశాల్లో ఉన్న భూపతి కొడుకు రంగంలోకి దిగాడు. ఎప్పటి వరకు జరిగిన కథ మీకు తెలుసు. ఇక మీద జరగబోయేది మీరు ఊహించలేరు.